చూడు ఇలా స్వాములు అబ్బా ముచ్చట ఎట్లున్నదంటే సూపర్ అనిపిస్తుంది అనుకోని నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు. నిన్న రెండో రోజైనా మనము మహానంది కాడ 8, 9 గంటలకు మంచి దర్శనం చేసుకున్నాం అబ్బా. చాలామంది స్వాములము స్పర్శ దర్శనం చేసుకున్నాం నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు అబ్బా. చూడనులా ఆ తర్వాత మళ్ళా దర్శనం చేసుకున్నాము. మస్తు అనిపించింది స్వాములు అబ్బా. చూడండి గుడి ఎట్లున్నదో అబ్బా. గోపురం అయితే మస్తు ఉన్నది అనుకోరి. చూడండి ఇక అబ్బా ఎట్లున్నదో మంచి మంచి ఫోటోలు అయితే దిగారు మా స్వాములు. చూద్దాము. తర్వాత పొద్దుగాల మనం బంగారం టెంపుల్ కాడికి వచ్చినాం. అయితే టెంపుల్ కాడ బాగా లైన్ అవుతుందని ఏం చేసినామంటే పూజ చేసుకున్నాం అక్కడనే. మరి కాలకృత్యాలు తీర్చుకున్నాం. చూడు లేవు అయ్యప్ప పూజ చేసుకున్నాం మంచిగా. కాలకృత్యాలు తీర్చుకొని మంచిగా స్నానం చేసి పూజ చేసుకున్నాం అయ్యప్పకు భక్తి భావంతో. చూడులే ఎట్లా చేసుకుంటారు మా సాములంతా పూజలు అబ్బా. భక్తి పరవశంతో బస్సు కాడ అయ్యప్పకు విగ్రహానికి పూజ చేసినాము అందరం. చూడండి బస్సు మొత్తము మళ్ళీ ఇరుముర్లో కూడా ఆరాధించాము. స్వాములందరూ ఆరాధన తీసుకున్నారు. హాయ్ ఫ్రెండ్స్ మరి మనం తమిళనాడులోని సారంగపాణి టెంపుల్కి వచ్చినాం. చూడొచ్చు పెద్ద ఎత్తున కూడా సారంగపాణి టెంపుల్ అద్భుతం ఉంది గోపురం. ఆ గోపురం మీద ఇయ్యాల సూర్యుడు అర్ధచంద్రాకారంలో కనబడ్డాడు మాకు. లాస్ట్కి అయితే మరి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకున్నాయి మలై స్వామి అని.